అడుగుతున్నారు కదా, అంటే మీరు ఒక హ్యూమన్ గా ఆలోచించండి. శివరుద్ర స్వామి ఇక్కడ ఇక్కడ మాట్లాడుకుంటున్నది తప్పు, అఘోరి ఇది చేస్తే తప్పు అని అంటున్నారు. తప్పు కానిది చేస్తే ఒప్పే కదా, లేదంటే తప్పు కానిది చేస్తే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అది తప్పా కాదా నాకు ఒకటి చెప్పండి. ఆయన బ్రష్ పెట్టుకోవడం తప్పా కాదా? తప్పు కాదని ఎవరన్నారు? అది ముమ్మాటికి తప్పే అని అంటున్నా కదా నేను. అలా ఆయన పెట్టుకొని స్త్రీతత్వంలోనే ఉండమంటున్నాం స్వామి. ఇప్పుడు పురుషతత్వంగా పెళ్లిలు తర్వాత నేను లోక కళ్యాణానికి వచ్చిన ఈ వర్షన్ ఎందుకు అంటున్నా నేను? ఉంటే ఏదో ఒక తత్వంలో ఉండాలి కదా. ఇప్పుడు అరవింద్ అఘోర గారు మీతో ఏమన్నారు? ఒక తత్వానికి గృహస్థ అఘోర సాధనలో ఒక లక్ష్యము వంశ వృక్షము ఉందని ఎంత క్లారిటీగా మీకు చెప్పాడు. అంత క్లారిటీగా ఉన్నదా ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర? మీరు అది చెప్పండి కదా. ఆ క్లారిటీనెస్ కోసమే కదా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నది, నేను మిమ్మల్ని అడుగుతున్నది. ఇప్పుడు వేరే వేరే వ్యక్తులందరం మనం అందరం కలిసి మాట్లాడుతుంది ఏంటంటే, అలా ఆయన తీసుకొని తలనే ఇచ్చుకోమని చెప్పండి, ఆయన అంగమే ఇచ్చుకోమని చెప్పండి. కానీ ఇచ్చుకున్న దానికి అర్థము బ్రీస్ట్ పెట్టుకున్నాక నువ్వు పురుషత్వం కాదు నేను స్త్రీతత్వంలో ఉన్నాను అన్నప్పుడు ఈ పెళ్లిల వ్యవహారము లోక కళ్యాణం అన్న పేరుతోని నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పిన దానికి అర్థాలు ఏంది? మీరు అది కూడా చెప్పండి అంటున్నా కదా. శాసనంలో రాసిందా మరి? ఇది మీరు అన్నట్టుగా ఏదైనా శరీరంలో ఇచ్చేయచ్చు, గుండె కూడా ఇచ్చేయచ్చు, శరీరంలో తల కూడా ఇచ్చేయచ్చు, ఆ హక్కు ఉంది మనకి. కానీ దాని తర్వాత దాన్నే పాటించుకుంటూ పోయే హక్కు లేదా? దానికి వేరే వేరే అర్థాలు తెచ్చేసి అదే నిజమైన అర్థం అని అంటే నమ్మేయాలా? అది ధర్మం కాదు అంటున్నాను. ఎల్లూరి శ్రీనివాస్ సంఘం ఇయ్యడం గురించి అని నేను ఇంతవరకు కూడా ఎక్కడ ఆపలే. నేను చెప్పిందల్లా అఘోరాతత్వంలో ఉన్న లక్షణ సాధిత్వాన్ని గురించి మాట్లాడాము. అలా ఎల్లు ఓకే, నువ్వు ధర్మంగా ఉన్నావు ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకుండా ధర్మాన్ని ఉద్దేశించే మాట్లాడాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలు కూడా అవే కదా. కాబట్టి ఎల్లూరి శ్రీనివాస్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత శ్రీతత్వంలోనే ఉండండి అంటున్నాను. మరి అతను ఏ తత్వంలో ఉన్నాడు? ఓకే, అతను ఏ తత్వంలో ఉన్నాడు? ఇప్పుడు తత్వంలో ఉన్నాడు. మీకు తెలియదా శంకర్? ఆయన ఏ తత్వంలో ఉన్నాడు? పురుష తత్వంలోనే ఉన్నాడని చెప్తున్నారు కదా, నిన్ననే చెప్పారు కదా ఛానల్లో. ఇప్పుడు పురుషతత్వం అంటే ఏంటి? పురుషతత్వం అంటే ఏమిటి? స్త్రీ యొక్క ఇవి ఈయనకి కాదు. పురుషతత్వం అనేది ఇప్పుడు గృహస్థ సాధనలో ఉండవాళ్ళది పురుషతత్వం, అవునా కదా? ఆ గృహస్థ సాధన మరి ఆయన లేడు కదా. ఇప్పుడు అంగం ఇచ్చేసిన వాడు గృహస్థ సాధకుడు కూడా కాదు కదా. ఓకే, గృహస్థ కూడా కాదు. అప్పుడు ఇద్దరు స్త్రీలు, ఆయన అఘోరి స్త్రీతత్వంలోనే ఉన్నాడు, ఆమెతో మరో స్త్రీ కలిసి ఉంటే వాళ్ళు దాని పెళ్ళి అనుకుంటారో వాళ్ళు ఏదోటి అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు అలా ఉండడం వాళ్ళ ఇష్టం. నేను అడుగుతుంది ఏంటంటే, ఈ సాధన లక్ష్యం అఘోరా అని పేరు పెట్టుకున్నప్పుడు సాధిత్వంలో అంటే శివరుద్ర స్వామి మీరు డ్రైవ్ చేస్తున్నారా? శివరుద్ర స్వామి అంటే మీరు డ్రైవ్ చేస్తున్నారా? డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారా? నేను లేదు, పక్కన వేరే వాళ్ళు నేను కూర్చున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే స్వామి, సాధన లక్ష్యంలో ఇలాంటివి లేవు. మీరు అన్నట్టుగా గృహస్థ సాధువు అని చెప్పుకో, నువ్వు పెళ్లి చేసుకొని సంసారంతో ఉండవచ్చు, అది హక్కు. ఈ రోజు పీఠాధిపతులకి బ్రాహ్మణులకి పౌరహిత్యంలో చేసే అందులకి సాధు సంతులందరికీ కూడా పెళ్లిలే ఉన్నాయి. ఆ విషయం వేరు, శ్రీనివాస్ విషయం వేరు. శ్రీనివాసు మొదట చెప్పింది ఏంది? నాగ సాధువు, హిమాలయ నుంచి వచ్చాను, తర్వాత అఘోర బ్రహ్మ విష్ణు పరమేశ్వర అన్నాడు, ఆ తర్వాత లోక కళ్యాణం అని అన్నాడు, ఆ తర్వాత స్త్రీ గురించి నేను రక్షణ కోసం వచ్చాను అన్నాడు, ఆ తర్వాత కులాంతర మతాంతర మాటలు వదిలిపెట్టేశాడు, వాళ్ళని వీళ్ళని ఏదో చేస్తా అని. ఇన్ని చేసిన తర్వాత ఆఖరికి ఏం చేశాడు? ఆయన గారు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి గొడవలు మొదలైనవి. ఆయన తాళి కట్టడం కూడా ఇక్కడ తప్పు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి నా మాట. తప్పల్లా సాధకుడు చేయాల్సినది ఆ తల్లిదండ్రుల నుంచి సమాజం నుంచి కావాల్సిన మర్యాదలకు అనుకూలంగా పోవడము. అర్థమైందా స్వామి? మీరు అన్నట్టుగా ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు చేసుకోవచ్చును, ఆ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి. కానీ ఇది ఎక్కడి హక్కు అంటున్నా నేను. దానికి అనుమతులు చాలా అవసరం కదా స్వామి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా యాంగిల్స్ కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక పర్సెప్షన్. వాళ్ళ జీవన విధానం ఒకటి, ఆయన అనుసరిస్తున్నటువంటి భక్తి విధానం రెండు, వాళ్ళు అనుసరించాలనుకుంటున్నటువంటి భక్తి కాకుండా మిగిలిన జీవన విధానం రెండు, వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక తప్పొప్పులు. సో ఇప్పుడు ఆమెతో కలిసి ఉండాలి అనుకుంటున్న మహిళ, వాళ్ళు పెళ్లి చేసుకున్నారో, ఒకవేళ ఇద్దరు స్త్రీ కాబట్టి సంసారం చేయడానికి అవకాశం ఉండదు, మీరు లెస్బియన్స్ అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారో. సో ఆయన చేసేటటువంటి సాధన ఏంటి? రోజు ఇన్ని గంటల పాటు శివతత్వంలో ఉన్న వాళ్ళు సాధన చేస్తారు. ఇక మిగిలిన సమయంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ స్త్రీలే, ఆమె స్త్రీ, ఆయన స్త్రీగా మారినటువంటి వ్యక్తి.
ఆమె మేజర్. ఇప్పుడు ఆయనతో పెళ్లి చేసుకుని కలిసి ఉంటుందో, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటుందో, తాళి కట్టించుకుని కలిసి ఉంటుందో, రింగు తొడిగించుకుని కలిసి ఉంటుందో, ఆయనతో పాటు సహజీవనం కలిసి తింటుంది, కలిసి పడుకుంటుంది. ఇందులో ఏదైనా శాస్త్రోక్తంగా అంటే సామాజికంగా కాకుండా, సామాజికంగా కూడా అంటే చట్టబద్ధంగా తప్పు కాదు. సో ఎవరికైనా నష్టం కలిగించే విధంగా ఉందా వాళ్ళ జీవన శైలి? తల్లిదండ్రులకి నష్టం కలిగించట్లేదా? లవోదివో అని వాళ్ళు మొత్తుకోవట్లేరా అక్కడ? ఓకే, తల్లిదండ్రులకి కావాల్సిన నష్టము తల్లిదండ్రులే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల రోదనతోనే కదా అందరూ బయటికి వస్తున్నారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరెందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ శివస్వామి, మీరు అన్నది 100% కరెక్ట్. తల్లిదండ్రులకు గుండె మంటను కలిగించకూడదు. ఏదైనా మనం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ చట్టం వేరు, నైతిక విలువలు వేరు. నైతిక విలువల జోలికి వస్తే మనం తల్లిదండ్రులకు క్షోభను పెట్టకూడదు. చట్టాల ప్రకారం నాకు మెజార్టీ వచ్చింది వెళ్ళిపోతాను అంటే అది మీ ఇష్టం. కానీ నైతికం అనేది ఒకటి ఉంటుంది. నైతికం ఏంటి అంటే తల్లిదండ్రుల కన్నీరు పెట్టించొద్దు, అది మంచిది కాదు జీవితానికి. అగ్రి చేయొచ్చు. కానీ వర్షిణి విషయంలో ఆ తల్లిదండ్రులే అఘోరాతో కలిసి పెళ్లి చేశారు. ఎందుకంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోనని అనుకున్నాను, ఎవరిని పెళ్లి చేసుకోనని అనుకున్నాను. అఘోరా వచ్చిన తర్వాత ఎలాగంటే ఏ తోడు లేకుండా ఉన్నావు కాబట్టి పోనీ ఈ తోడుతోనైనా ఉండు అని నా తల్లిదండ్రులే దగ్గరుండి పెళ్లి చేశారు అని వర్షిణి అంటోంది. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. అలా తల్లిదండ్రులే ఒప్పుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులే పెళ్లి చేసుకున్నారు కాబట్టి దీనికి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సమయం ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబ వ్యక్తులే వచ్చి పట్టుకుపోయారు అక్కడ ఉజ్జయిన్ దగ్గర నుంచి కదా. ఉజ్జయిన్ దగ్గర నుంచి పట్టుకుపోయిన తర్వాత పోలీస్ అధికారుల సమక్షంలోనే వచ్చిండ్రు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది చట్టపరమైనది అయితే పోలీస్ అధికారులు రాకపోయే వాళ్ళు కదా ఆ రోజు. చట్టపరమైనది ఇందులో కొన్ని అంశాలు అంటే తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు, ఇలా మానసికంగా మార్చాడు ఏదో చేసి అని అన్న దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం. సో చాలా మందికి బాధ కలిగిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు మీతో పాటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సో తల్లిదండ్రులను క్షోభ పెట్టి ఆమె అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంలోనే మీరు మాట్లాడుతున్నారు, రైట్? తల్లిదండ్రులు పెట్టిపోవడం ఎందుకు? ఇప్పుడు శ్రీనివాసుని వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అంటే ఒక కొజ్జావాడు అంటుంది వాళ్ళ అమ్మ గట్టి గట్టిగా. ఆయన కొజ్జవానికి ఎందుకు ఇచ్చారు, కొజ్జవాడు ఎక్కడ అంటుంది కదా. ఆ మచ్చని తీసేసుకోమంటారు శ్రీనివాసుని. మీరు అన్నారు కదా పురుషుడు అలా చేశాడు, స్త్రీ ఇలా చేశాడు అంటే అక్కడ తల్లిదండ్రులే చెప్తున్నారు కాబట్టి నేను ఒక సాధకుణ్ణి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చా, నాకు ఆయన మీద పర్సనల్ గా గెడ్జ్ ఉంది అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు హక్కు ఉంది కదా అడగడానికి, నేను సైడ్ అయిపోతా. వాళ్ళ తల్లిదండ్రులకైతే మన సమాధానాలు ఇయ్యక తప్పదు కదా స్వామి. నిన్న వెళ్ళి కలిసారంట ఆ తల్లిదండ్రులు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారంట వర్షిణిని కూడా చూసి. ఎవరో తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు నిజామాబాద్ లోనే ఎక్కడో ఉన్నారంట, వాళ్ళు వెళ్ళి కలిసారంట. కలిసినట్టుగా ప్రూఫ్ ఇచ్చారా మీకు? చూసారా ఎక్కడైనా రికార్డింగ్ వచ్చిందా మనకి? ఓకే, అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళాడు. ఈ రెండు పక్కన పెడితే ఒక్కసారి ఈ రెండు పక్కన పెడితే అంటే ఒకటి తల్లిదండ్రుల యాంగిల్, ఈ యాంగిల్, ఎందుకంటే వాళ్ళతో కూడా మనం నేరుగా మాట్లాడదాం ఒకసారి. ఈ మీరు శ్రీనివాస్ అంటున్న అఘోరిని అంటున్న ఆ వ్యక్తి తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ నాకు ఒక విషయం కావాలి. చాలామంది అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు కదా, అక్కడ నాకు ఆయన ఏం ఆశించి ఫేక్ అంటే ప్రతి ఫేక్ వెనుక ఒక లాభార్జన ఉంటుంది, ఒక స్వలాభం ఉంటుంది. ఈ అఘోరి ఫేక్గా ఉండే దాని వెనుక ఏ లాభాన్ని ఆశిస్తున్నాడు అన్నది నాకు క్లారిటీ కావాలి. బహుశా మీ ఉద్దేశమైనా ఊహ అయినా కూడా బహుశా ఇదిగో ఈ వ్యక్తి ఇది ఆశిస్తున్నాడు, ఈ వ్యక్తి ముసుగేసుకుని పలానా లాభం కోసం ఆశిస్తున్నాడు. సో ఈ అఘోరి ఈ లాభాన్ని ఆశించి అంగాన్ని శివుడికి ఇచ్చేశాడు, ఈ లాభాన్ని ఆశించి అఘోరిగా ముసుగేసుకున్నాడు అనేది ఏమన్నా ఉందా?